ఒకే ఫ్రేమ్‌లో కనిపిస్తున్న జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ వీళ్ళిద్దరికి సంబంధించిన ఫ్యాన్స్ మాత్రం ఇప్పుడు కొట్టుకుంటున్నారు. సోషల్ మీడియాలో వార్స్ కూడా చేస్తున్నారు. ఎందుకంటే వీళ్ళకిచ్చిన ట్యాగ్స్ విషయంలో. అయితే వీళ్ళ ఇద్దరికి మంచి ఊపొచ్చి, మంచి స్టార్డమ్ వచ్చి, మంచి ఫేమ్ వచ్చింది ఏదైనా ఉందంటే ఖచ్చితంగా 'త్రిబుల్ ఆర్' సినిమానే. అండ్ మన తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇప్పుడున్న స్టార్ హీరోల్లో బెస్ట్ కాంబినేషన్ ఎవరిదంటే ఖచ్చితంగా 'త్రిబుల్ ఆర్' సినిమా అని చెప్తూ ఉంటారు. జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ ఇద్దరు కలిసి చేసిన సినిమా. సో ముఖ్యంగా అప్పట్లో ఈ సినిమా వచ్చినప్పుడు కావచ్చు, ఇప్పటికి కూడా ఇందులో మెయిన్ హీరో ఎవరంటే చాలా మంది కూడా ఎక్కువ మార్కులు వేసేది రామ్ చరణ్కు మాత్రమే. ఎందుకంటే ఈ కథ అంతా కూడా రామ్ చరణ్కి సంబంధించి ఆయనకి లింకప్ ఉంటుంది కాబట్టి రామ్ చరణ్ మెయిన్ హీరో అనే విధంగా అందరూ కూడా అనుకుంటారు. సెకండ్ హీరో లాగా జూనియర్ ఎన్టీఆర్ని చూస్తూ ఉంటారు. ముఖ్యంగా 'త్రిబుల్ ఆర్' సినిమా చేసిన తర్వాతనే ఒకవైపు రామ్ చరణ్కి మాత్రం గ్లోబల్ స్టార్ అనే విధంగా ఒక ట్యాగ్ వచ్చింది. అదేవిధంగా జూనియర్ ఎన్టీఆర్కి మ్యాన్ ఆఫ్ మాస్ అనే విధంగా ట్యాగ్ వచ్చింది. సో ముఖ్యంగా ఈ ట్యాగ్స్ విషయంలో ఇప్పుడు ఫ్యాన్స్ మాత్రం కొట్టుకుంటున్నారు. ఎందుకంటే ఈ సినిమాలో ఇద్దరికి సమానమైన వాటా ఉంది. అంటే వాటా అని చెప్పలేము, సమానమైన ఈక్వాలిటీతో ఇద్దరు కలిసి చేశారు. ఇద్దరికి మంచి స్టార్డమ్ వచ్చింది. సమానంగా ఇద్దరికి ఇవ్వాలి, కానీ ఈ విధంగా ఒకరికి గ్లోబల్ స్టార్ అని ఇంకొకరికి మ్యాన్ ఆఫ్ మాస్ ఇవ్వడని అసలు కరెక్ట్ కాదనే విధంగా కొంతమంది అనుకుంటున్నారు. అంటే ఇవన్నీ కూడా అనుకున్నప్పటికీ అప్పట్లో క్లారిటీ ఇచ్చేసారు, ఇదంతా కూడా సర్దుమణిగింది. సో ఇప్పుడు మళ్ళీ ఇంకొక వివాదం కొత్తగా వస్తుంది. ఎట్లా అంటే ఇప్పుడు కొంతమంది వీళ్ళిద్దరు కలిసి ఉన్న ఫోటోల్ని షేర్ చేస్తూ ఒకవైపు ఏమో మ్యాన్ ఆఫ్ మాస్ అని, ఇంకోవైపు ఏమో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ అని కావాలని దాన్ని ఎలివేట్ చేసినట్టు మళ్ళీ దాన్ని ట్రై చేస్తున్నారు. మళ్ళీ వివాదాన్ని తీసుకురావడానికి ట్రై చేస్తున్నారు అనే విధంగా కొంతమంది అనుకుంటున్నారు. జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ మాత్రం మా హీరోని తక్కువ చేస్తున్నారు అనే విధంగా కొంతమంది అయితే ఫీల్ అవుతున్నారు. మొత్తానికి ఒకే ఫ్రేమ్లో కనిపించి అలరించిన వీళ్ళు ఇప్పుడు వీళ్ళకి సంబంధించిన ఫ్యాన్స్ మాత్రం ఈ ట్యాగ్స్ విషయంలో మాత్రం పోట్లాడుకుంటున్నారు.